మనుషులను ఇదిగో ఈ చేతులే నిర్మించాయి. మట్టి బొమ్మలను చేసి ఊపిరూది ఆటాడిస్తున్నాను నేను. ఆయన అసమాన ధీరుడు, అసమాన బల సంపన్నుడు, ఆయనకు సమానులు ఎవరూ లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏది? చెప్పాలి గట్టిగా, లేదు. మనకు మంచి శక్తినిచ్చేటువంటి మాట. గొప్ప కార్యాలు సాధించాలని, గొప్ప జీవితాన్ని పొందాలని, గొప్ప సేవ చేయాలని, గొప్పగా ప్రజలను ఆదరించాలని, గొప్పగా అనేక మందికి హెల్ప్ చేయాలని, మనం గొప్పగా ఉండాలని, ఎదుటి వాళ్ళని కూడా గొప్పగా ఆదరించాలని ఎవరికి కోరిక ఉండదు? అందరికీ ఉంటుంది. ఇప్పుడు మీకు లేదా? నాకు అప్పులు తీరిపోయి దేవుడు నాకు సమృద్ధిని ఇస్తే నేను తింటమే కాదు 10 మందికి పెట్టాలని, 10 మందికి ఆహారం పెట్టాలని నాకు మనసారా ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూడు, అందరి ఆశ అదే. దేవుడు నాకు కృపనిస్తే కొద్ది గొప్ప పరిచర్య కాదు, గొప్ప సేవ చేయాలి, విస్తారమైన ఆత్మని రక్షించాలన్న ఆశ నాకుందన్నా తప్పకుండా చేతులు ఎత్తుతాం దైవజనాంగం. మన ఆశ అదే, మన ఆరాటం అదే. అలాగే నాకు దేవుడు గొప్ప పొజిషన్ ఇస్తే నేను అందులోనికి జాయిన్ అయిన తర్వాత అనేక మందికి నేను కూడా లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను దేవుడు గొప్ప పొజిషన్లో పెడితే అక్కడుండి నేను అనేక మందికి లైఫ్ని ఇవ్వాలనుకుంటున్నాను అని తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, యంగ్స్టర్స్కి ఉంటుంది. వాళ్ళు ప్రేయర్ కూడా చేస్తారు, గాడ్ నన్ను మంచి పొజిషన్లో ఉంచు, నన్ను మంచి పొజిషన్లో ఉంచు, నాకు హెల్పింగ్ నేచర్ ఉంది, నేను నీ బిడ్డని ప్రభువా, అనేక మందికి నేను హెల్ప్ చేయాలి తండ్రి, ప్లీజ్ సహాయం చేయని ప్రార్థన చేస్తున్నారు మీరు. నేను కొన్ని ప్రయత్నించాను తండ్రి, అవి సఫలమయ్యేటట్టు చేయి తండ్రి, అవి నాకు అందే పని అయితే నేను చాలామందికి ముందు నా ఫ్యామిలీకి అండ్ నా మిగిలిన ఇతరులకు కూడా నేను హెల్ప్ అవుతాను తండ్రి, దయచేసి హెల్ప్ చేయమని కొంతమంది ప్రేయర్ చేస్తున్నారు. మీరు ఏ ఏ విషయాలను గొప్పవి సాధించాలనుకుంటారో మీ మనసులో ఉన్నాయి, మీరు దేవుని ముందు ఉంచుకున్నారు ఆ విషయాలన్నిటినీ. తప్పులేదు, అందరికీ ఉంది ఆశ. దేవుడు ఒక గొప్ప జీవితాన్ని ఇస్తే, గొప్ప పొజిషన్ ఇస్తే దానిలో ఉండి అందరినీ ఆదుకోవాలి. మేము దేవుని బిడ్డలం, దీనిలను కనికరించాలి, దిక్కులేని వారిని ఆదరించాలి, విధవరాండ్రకు సహాయం చేయాలి, అనాథలైన పిల్లలను ఆదుకోవాలి, పిల్లలు నెట్టివేసిన వృద్ధులను ఆదుకోవాలి. కొంతమంది పిల్లలు బాధ్యతారాహిత్యంగా తమ పని తాము చేసుకోలేని పెద్దలను అలాగ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు, వాళ్ళని మేము ఆదుకోవాలి అని ఇలాంటి మైండ్ కొంతమందికి దాదాపు చాలామందికి ఉంటుంది, దేవుని పిల్లలకి దాదాపు ఉంటుంది అందరికీ. అయితే అవన్నీ చేయాలి అంటే ముందు గొప్ప పొజిషన్లోకి వెళ్ళాలి, గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి. ఇది లోక సంబంధంగా చెప్పా. ఆధ్యాత్మికంగా కూడా గొప్ప కార్యాలను లోకానికి చూపించి అన్యజనుల్ని రక్షణలోకి నడిపించాలని విశ్వాసమైన మీకుంది, సేవకులకుంది. గొప్ప కార్యాలను, దేవుని గొప్ప శక్తిని లోకానికి చూపించి అనేక మందిని దేవుని వైపు త్రిప్పాలనే ఆరాటం చాలామందికి ఉంది, అది కూడా ఉంది. అయితే ఈ గొప్ప కార్యాలు సాధించడానికి గొప్ప బలం కావాలి. ఆ గొప్ప కార్యాలను సాధించడానికి గొప్ప బలం కావాలి. ఆ గొప్ప బలం దేవునిని ఎరుగుటలో ఉందట. అది ప్రశ్న మరియు ఆన్సర్, సమాధానం. దేవునిని ఎరుగుట ఏ స్థాయిలో అయితే నువ్వు కలిగి ఉంటావో ఆ స్థాయిలోనే నీ నుంచి ఫలాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, దేవునిని నీవు ఏ స్థాయిలో ఎరుగుదువో ఆ స్థాయిలోనే నువ్వు కార్యాలను సాధించుకోగలుగుతావు. ఒకవేళ నీవు దేవుని కొంచెముగా ఎరుగుంటే కొంచెము కార్యాలే నీకు లభిస్తాయి. దేవుణ్ణి మరికొంచెం నువ్వు ఎరుగుంటే ఇంకొంచెం కార్యాలు సాధించుకోగలుగుతావు. దేవుణ్ణి ఇంకా బాగా ఎరుగుంటే ఇంకా గొప్ప కార్యాలు సాధించగలవు. నువ్వు దేవునిని ఎలా ఎరుగున్నావు, యేసయ్యను నువ్వు ఏ విధంగా ఎరుగున్నావు అన్న దాన్ని బట్టే నీకు కార్యాలు ఆధారపడి ఉన్నాయి. దీనికి నిరూపణగా కొన్ని విషయాలు బైబిల్లోంచి మీకు చూపించవచ్చు. యేసు ప్రభువారు తన సొంత జనులు ఉన్న ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన కీర్తి
అంతటా వ్యాపించింది, వాళ్ళ కూడా తెలిసింది. అయితే తన సొంత ప్రజలు ఉన్నటువంటి ప్రాంతానికి స్వదేశమునకు అని ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54 చదువునా. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతమును ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? ఆగండి అక్కడ, నాకెళ్ళి చూడండి దయచేసి. ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు. అశ్రద్ధగా ఉంటే దేవుని మాటలు పోగొట్టుకుంటారు. దేవుని మాటలు పోయినాయి అంటే నీకు ఎలా ముందుకు అడుగులేయాలో అర్థం కాదు. దేవుని ఎదుట కార్యాలు ఎలా సాధించుకోవాలో నువ్వు తెలుసుకోలేవు. కార్యసిద్ధి ఎలా జరిగిద్దంటే తెలుసుకోవాలా. దేవుని మాటలు తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటే అప్పుడు చూడగలుగుతావు, లేకపోతే కష్టం. ఇప్పుడు ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, ఘోరమైన వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరుస్తున్నాడు, 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మందికి పంచిపెట్టేంత అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడు. గాలిని, తుఫానుని, సముద్రాన్ని కూడా గద్దించి నిమ్మళపరుస్తున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఇది చెయ్యగలడు, ఇది చెయ్యలేడు అన్న పాయింటే లేదు. ఆయన ఏ కార్యమైనా చెయ్యగలడు. ఎందుకంటే అలాంటి ప్రభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. వాళ్ళ ఊరు వచ్చాడు, వాళ్ళ స్వదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు మరి ఇంతమంది ఇన్ని రకాలుగా పొందుతుంటే మనం కూడా ఆయన గురించి, ఆయన దగ్గరికి వెళ్ళి మనం కూడా ఆయన ఆశ్రయించి పొందుకుందాం అని అనుకోవట్లా స్వదేశం వాళ్ళు ఆయనని లోకరక్షకుడుగాను, దైవ కుమారుడుగాను, కనీసం దేవుని యొద్ద నుండి వచ్చిన మనుష్యునిగానైనను ఆయనను వాళ్ళు ఎరుగలేదు. వారు ఎలా ఎరిగారు ఆయనని అంటే, వడ్లవాని కుమారుడైన, వడ్లవాడైనటువంటి యోసేపు కుమారుడైన యేసు. మన పక్క బజార్లో ఉందిగా మరియమ్మ, అదే వాళ్ళ పిల్లలు ఉన్నారుగా, యాకోబు, యోసేపు, ఆ సీమోను, యోధ, వాళ్ళు మగపిల్లలు 4, పెద్దోడు యేసు. మనకెందుకు తెలియదు? మనకు చెక్క బల్లలు కూడా చేసి ఇచ్చాడుగా. ఏం చేశాడు? చెక్క బల్లలు చేసి ఇచ్చిన యేసు. అతనా? నాకేం తెలీదు, నేను చేయించాక, నేను 4 స్టూళ్ళు చేయించా. బాగా చేశాడు. మా ఇంట్లో ఇప్పటికీ అయ్యే వాడుతున్నాం. ఏం చేశాడంటే 4 స్టూళ్ళు చేయించాడంట. ఎవరి దగ్గర? చెక్క పని చేసే యేసు దగ్గర. ఇంకొకటి అన్నాడు, నువ్వు 4 స్టూళ్ళు, నేను పెద్ద మేజా బల్ల చేయించా, అయితే డబ్బులు ఎక్కువ తీసుకోవాలా, ఎంత పడిందో అంతే తీసుకున్నాడు. కట్టె కూడా మంచిది వాడాడు, చెక్క భలే లెక్కసరి మనిషి, భలే బాగా పని, మంచి పన్నోడు, పని కూడా పర్ఫెక్ట్గా చేశాడు. మరి ఎప్పుడూ స్కూల్కి పోయి చదివినట్లేదు అతను మాట్లాడుతుంటే మామూలుగా ఉండలేదు. జనం ఏం పిచ్చోళ్ళ ఎగబడుతున్నారు. ఇది ఎక్కడ విడ్డూరం? చెక్క పని చేసేవాడే, మనకు తెలిసినోడేనా, మన మరియమ్మ కొడుకాయ, మన యోసేపు. మనం ఎందుకు ఎరగం? మనం ఎరుగుదుము ఆయనని. ఎంతవరకు ఎరుగుదురు వారు? వారు ఎవరిని ఎరిగారు? దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్య దైవాన్ని ఎరిగారా, లేకపోతే యేసుని చెక్క పని చేసుకునే యేసుగా ఎరుగున్నారా? కాబట్టి వాళ్ళకేం దక్కినాయో తెలుసా? ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు ఇవేం దక్కలా వాళ్ళకి. చెక్క బలలను, మేజా బలలను, 4 స్టూలు దక్కినాయి, అంతకుమించి ఏం దక్కలా. ఎందుకు? వాళ్ళు ఎరిగింది అంతవరకే ఆయన్నే, వాళ్ళు తెలుసుకుంది అంతవరకే, వాళ్ళకి ఆయన అర్థమైంది అంతవరకే. నీకు ఎంతవరకు అర్థమవుతాడో అంతవరకే నువ్వు ఆయన ఆశ్రయించగలుగుతావు, అంతవరకే ఆయన దగ్గర పొందగలుగుతావు. ఇది రహస్యం. దేవుడు అసమాన శక్తి సంపన్నుడు. బిడ్డలారా జాగ్రత్తగా వినండి, దేవుని శక్తికి పరిమితి లేదు. ఈ మాట నేను చెప్పట్లా, ఆయనే చెప్పాడు అబ్రాహాముకి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రామా నేనెవరో తెలుసా? ఎల్ షద్దాయ్, సర్వశక్తి గల దేవుడను. నా భార్య శారా గొడ్రాలైపోయింది, స్త్రీ ధర్మం ఉడిగిపోయిందని
హాగరు ద్వారా బిడ్డను కంటానికి ప్రయత్నించావా? అయ్యో, స్త్రీ ధర్మం నిలిచిపోయిన శారమ్మకి నేను బిడ్డను పుట్టించలేను. పిచ్చి అబ్రామా, హాగరు వలనైనది నీ సంతానము కాదు, శారా వలనైనదే నీ సంతానము. నిశ్చయముగా శారా నీకు కుమారుని కనును, వానికి ఇస్సాకు అను పేరు పెడతావు. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే పాపం అబ్రహాం దేవుడికి కొంచెం హెల్ప్ చేశాడు. అబ్రహాము దేవునికి కొంచెం హెల్ప్ చేశాడు. మరి బహుశా శారమ్మ సలహా ఇచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే 75 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు, మీకు సంతానం ఇస్తానని. ఇప్పుడు దగ్గరగా 80 దాటుతున్నాయి, 90కి వచ్చినాయి, ఇంకెక్కడ? కాబట్టి శారా నాకు తెలిసి ఒక ఆలోచన చెప్పి ఉండాలి. సలహాలు చెప్పడంలో లేడీస్ ఫస్ట్ ఉంటారు. ఏమండి అనుకుంటే సలహాలు చెబుతుంటారు. మంచి సలహాలు చెబుతారు కొంతమంది ఏమో నెత్తి మీదకి బండ తెచ్చిపెట్టే సలహాలు కూడా చెబుతుంటారు. అక్కడ డబ్బులు కట్టండి, డబ్బులు వస్తాయండి, పిల్లల ఫ్యూచర్ బాగుంటుందండి, కట్టండి అని కట్టించి వాడు ప్లేట్ తిప్పిపోయిన తర్వాత నేను అనుకున్నానా అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. పాపం ఏం చేద్దాం, నీ దిక్కుమాల సలహా ఈయన మొత్తం కష్టార్జితం అంతా వాడి మొహాన్ని పెట్టాను అని బాధపడ్డ భర్తలు లేకపోలేదు. కొంతమంది పురుషులు పనికిమాలిన సలహాలు ఇస్తారు, కొంతమంది స్త్రీలు కూడా పనికిమాలిన సలహా ఇస్తారు. మొత్తానికి అబ్రహాం సొంత ఐడియానో లేకపోతే శారమ్మ చెప్పిందో. ఆయన అయితే పాపం నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. నాకు తెలిసి శారా అని ఉండాలి. నేను ఎట్లా గర్భవతిని అవుతానండి, స్త్రీ ధర్మం ఉడిగిపోయింది. ఒక స్త్రీకి సంతానోత్పత్తికి అవసరమైనటువంటి ప్రక్రియే నాలో బ్రేక్ అయిపోయింది, ఇంకెట్లా పుడుతుందండి నాకు బిడ్డ? కాబట్టి బహుశా దేవుడు నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, కానీ నా ద్వారానే ఇస్తానని చెప్పాడా? చెప్పలా. కాబట్టి నాకు తెలిసి దేవుడు ఒకవేళ నువ్వు ఇలాగ నా ద్వారానే బిడ్డను కనాలని కాచుకుంటే దేవుడు ఇబ్బంది పడుతున్నాడేమో. ఈ గొడవంతా ఎందుకు? ఇప్పుడు నా ద్వారా కంటేనేమి, హాగర ద్వారా కంటేనేమి, సంతానం నీదైద్ది కానీ నాది కాదుగా. లాజిక్ సూపరు. కాబట్టి ఇదిగో నా వల్ల కాదు, కానీ ఏమేం చేసుకొని ఈమె ద్వారా బిడ్డను కనయ్యా అని పర్మిషన్ ఇచ్చింది. ఎవరు? కాబట్టి శారా అనే చెప్పాను నేను. బాగుంది. అబ్రహాం కూడా కరెక్ట్ అనిపించింది. నిజమే కదా, దేవుడు నాకు సంతానాన్ని ఇస్తానన్నాడు అని చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు ఇవ్వలేదు. బహుశా నేనే వెరితనంగా ఉన్నానేమో, నేనే పిచ్చితనంగా ఉన్నానేమో. అయ్యయ్యో, దేవుడు మరొక స్త్రీ ద్వారా నేను ఇవ్వగలడు కదా. మరి నిజంగానే శారాకి స్త్రీ ధర్మం ఉడిగిపోయింది కదా, సంతానోత్పత్తి కలిగే అవకాశం అసలు లేదు కదా. మరి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని నేను తిప్పలు పడితే ఎట్లా సాధ్యం? కాబట్టి ఇది కరెక్టే, నేను మరొక స్త్రీ ద్వారా సంతానాన్ని కని కొంచెం దేవునికి కోఆపరేట్ చేద్దాం, బహుశా ఈ కార్యం కోసమే దేవుడు ఆగాడేమో అని. ఓకే సారా, కరెక్టే, నీ ద్వారా కన్నా మరొక స్త్రీ ద్వారా కన్నా సంతానం నాదైద్ది కానీ స్త్రీది కాదు కదా. లాజిక్ నచ్చింది. పెళ్ళెప్పుడు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయిపోయింది. బిడ్డ పుట్టాడు, వాని పేరు ఇష్మాయిలు. బిడ్డ పుట్టిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాలు అబ్రహాము తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు మౌనం అయిపోయాడు. బహుశా అబ్రహాం దేవుణ్ణి వెతుకుంటాడు. ఏమిటయ్యా, ఏమిటి అసలు నన్ను పలకరించట్లేదు ఏమిటి? దాన్ని ఏం చేస్తారంటే, అది ఆగదులే కానీ ఇప్పుడు ఆ తాళం ఎక్కడుందో నలుగురు బట్టి దాన్ని మోసుకొని కనుసూపు మేర అడ్రస్ లేకుండా తీసుకెళ్ళి పెట్టండి, కారులేండి, హారన్ మోగుతుంది. అయిపోయిందే. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చి నా చెవిలో పెట్టారు దాన్ని. అందరు లైన్లో ఉన్నారుగా. ఈ ఎన్నేళ్ళు? రైట్, అందరు లైన్లోనే ఉన్నారు. బాగా వినండి నాయన. హెల్ప్ చేద్దాము,
మరి పాపం నిజంగా ఏం బలహీనరాలు అయిపోయింది, మరి దేవుడు వాగ్దానం ఏమో నెరవేరకపోతే ఆయనకు కూడా అవమానం కదా. సో నేను మూర్ఖంగా ఉన్నందున దేవుడు చేయటం లేదేమో ఈ కార్యమని ఆగరమ్మని మ్యారేజ్ చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు, అయిపోయింది. దేవుడు మౌనం అయిపోయాడు. ఏంటనైనా నాతో మాట్లాడట్లేదు, చాలా కాలం అయిపోయింది అని నాకు తెలిసి వెతుకుండాలి దేవుడిని. అప్పుడు దేవుడు తను బయలుపరుచుకొని అంటున్నాడు, అబ్రహామా అబ్రహామా అల్లా అబ్రామా, స్తోత్రం, నేను సర్వశక్తి గల దేవుడిని అనే మాటతోనే మొదలుపెట్టాడు. నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్న మాటతోనే మొదలుపెట్టాడు. 15వ అధ్యాయంలోనేమో యెహోవా వాక్యము అబ్రామునకు ప్రత్యక్షమై, అబ్రామా నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగునని అక్కడ అబ్రహాముని గణపరిచాడు, నీ బహుమానం అత్యధికమైద్దయ్యా అని. కానీ ఇక్కడ ఆదికాండం 17లో ప్రత్యక్షమైనప్పుడు, అబ్రామా నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు అని అప్పుడు మొదలుపెట్టి చెప్పాడు. పిచ్చి అబ్రామా, శారా స్త్రీ ధర్మం ఉడిగిపోయిందైతే అది నీకు వింత, నీకు అసాధ్యం, ఆమెకు అసాధ్యం. మనుషులను ఇదిగో ఈ చేతులే నిర్మించాయి, మట్టి బొమ్మలను చేసి ఊపిరూది ఆటాడిస్తున్నాను నేను, నాకు అసాధ్యమైనది ఉంటుందా? 2 సార్లు వాడాడు నేను సర్వశక్తి గలవాడిని ఒక చోట, 18లో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని 2 మాటలు అబ్రాహాం దగ్గరే మాట్లాడాడు. ఏమండి, తన్ను గూర్చి తానే చెప్పుకున్నాడు, ఆయన అసమాన ధీరుడు, అసమాన బల సంపన్నుడు, ఆయనకు సమానులు ఎవరూ లేరు, ఆయనకు అసాధ్యమైనది ఏది? చెప్పాలి గట్టిగా, లేదు. క్యాన్సర్ గురైంది, 12 ఏళ్ళు బ్లీడింగ్ సమస్యతో బాధపడతా ఉంది, ఘోరమైన బలహీనత. అలాంటి బలహీనత తన కలిగి ఉందని చెప్పి ఆ సమాజంలో చెప్పినా ఆమెను ఘోరంగా అవమానపరుస్తారు, అసలు తిరగనివ్వరు. అలాంటి జబ్బు కలిగి ఉంది ఆమె, క్యాన్సర్. కానీ ఆమె ఏమనుకుందో తెలుసా? ఆమె యేసుని ఎలా ఎరిగిందో తెలుసా? ఇందాక నేను చెప్పాను, వీళ్ళేమో చెక్క మొక్కల పని చేసుకునే యేసు అని ఎరిగిన వాళ్ళకి చెక్క మొక్కలే దక్కినాయి, అది గుర్తుందిగా, స్తోత్రం. కానీ ఈమె యేసును ఎలా ఎరుగుందో తెలుసా? ఆయన ప్రభావము గల దేవుడు, ఆయన ప్రభావం గల దేవుడు, ఆయన వాక్కు కాదు, ఆయన హస్తస్పర్శ కాదు, ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రము తాకినా చాలు, ఆ వస్త్రంలో కూడా శక్తి ఉంటది, దాన్ని స్పర్శించిన చాలు నా జబ్బు తగ్గిపోయిద్దని విశ్వసించి. నిజంగా ఏం జరిగిందో మీకు తెలుసు, ఇంక నేను చెప్పాలా? ఆయన ఒక సందర్భంలో ఆమె ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు అలాగూ జనంలోకి వెళ్ళిపోయి నేరుగా వెళ్ళి యేసు వస్త్రపు చెంగును పుట్టింది. 12 సంవత్సరాల క్యాన్సర్ ఆ క్షణంతో బ్రేక్. ఆ క్యాన్సర్ కణజాలం మొత్తం నిర్మూలమైపోయి అన్ని సంవత్సరాలు నిర్విరామంగా స్రవించినటువంటి రక్తము ధార కట్టింది అని రాస్తుంది. నేను చెప్పాల లేఖనంలో మీకు తెలీదా? ఓ అబ్బాయి ఎన్నిసార్లు ఇలా ప్రసంగాలు. అంటే ఈమె ఎలా ఎరిగింది? యేసు ప్రభావము గల దేవుడు, ఆయన వాక్కులోనే, ఆయన దేహములోనే కాదు, ఆ దేహము ధరించిన వస్త్రములో కూడా ప్రభావం ఉందని ఎరిగింది, నమ్మింది, పొందింది.